వెరీ గుడ్ మార్నింగ్. ప్రధాన వార్తాపత్రికల్లో బ్యానర్ ఐటమ్స్గా వచ్చిన వార్తల విశ్లేషణతో సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించే ప్రత్యేక కార్యక్రమం న్యూస్ అండ్ వ్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరి. ముందుగా చూసుకుంటే కనుక ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న వార్తాంశాల్లో ఈనాడు పేపర్ తీసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్గా ప్రజలే కేంద్రంగా పాలన అనే అంశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. సో నిన్న అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగించారు. సో రాష్ట్రానికి అనుకూలంగా గవర్నర్ ప్రసంగం ఉంది అని చెప్పేసి అటు విపక్షాలు గవర్నర్ ప్రసంగం కొనసాగిస్తున్న మధ్యలోనే పర్టికులర్గా రైతు భరోసా అంశం, రైతులకు సంబంధించి రుణమాఫీ జరిగిన అంశం, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గవర్నర్ తన ప్రసంగాన్ని అయితే కొనసాగించారు. సమృద్ధి, సమానత్వం, పురోగతిలో దేశానికే దిక్సూచిలా తెలంగాణ నిలుస్తోంది అంటూ కూడా ప్రసంగంలో భాగంగా గవర్నర్ స్పష్టం చేశారు. అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది అని చెప్పేసి గవర్నర్ చెప్పారు. వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం, ధైర్యంగా ముందుకు వెళ్తున్నారంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం పైన అటు విపక్షాలైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం హర్షధ్వానాలు తెలిపింది. విపక్షాలు మాత్రం అన్ని అబద్ధాలు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పేజెస్ చదివేశారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే 13-15 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి దీనిపైన చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే 19న బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తంగా 12 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. అటు అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీ కూడా సమావేశమైంది. కేసీఆర్ అధ్యక్షతన అనేక ప్రతిపాదనలు తెర మీద తీసుకొచ్చింది. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాల్సిన అంశాల గురించి కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. దీంతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. సో సభలో అనుసరించాల్సిన తీరుపైన రేవంత్ సూచనలు చేశారు. సభలో తానొక్కడనే కాదు, మీరంతా కూడా ఎమ్మెల్యేలే, నేను ఒక్కడనే మాట్లాడితే సరిపోతుందా, మిగతా వారు మాట్లాడరా అంటూ కూడా ఆయన కాస్త ఈ శాసనసభాపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అన్నీ తానే అయి సభలో మాట్లాడితే ఎలా, మిగతా వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అధ్యక్షుడు నేరుగా శాసనసభ ప్రతిపక్ష నేత సభకు వచ్చారు. సో ప్రభుత్వం పైన విరుచుకుపడే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మరో 12 రోజుల పాటు సభ కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి, తానొక్కడనే మాట్లాడితే సభలో సరిపోదు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ప్రచురించారు. రాష్ట్రాన్ని నడపను అని చెప్పేసి మన రైట్ యాంగిల్లో మనం మరో వార్త చూసుకోవచ్చు. ఇది కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం. ఇక అబద్ధాల ప్రాతిపదికన ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి, కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్లారు, నిజం చెప్తూ ఉంటే రాష్ట్ర పరును తీస్తున్నారు, దిగుపో అంటున్నారు, ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాలని ప్రచారం చేస్తున్నారు అంటూ ఇటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కవితలపైన సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధ్యాపకుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలైతే చేశారు. దీంతో పాటుగా మరో వార్త మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు అనే వార్త కూడా కనిపిస్తోంది. సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు. పురపాలక మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. మరో 9 మంది సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి, మొత్తంగా 56 గ్రామాలను ఇందులో విలీనం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించబోతోంది ఫ్యూచర్ సిటీ. దీనికోసం అయితే డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించడం జరిగింది. దీంతో పాటు ఇవి పొలిటికల్గా చూసుకుంటే ఈనాడు పేపర్లో, ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకుంటే కనుక ఇందులో కూడా ప్రధానంగా మనకు